వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి అసలుకి తమిళనాడులో ఈ సంక్రాంతి హడావుడి ఎలా ఉందో చూడండి. ఎక్కడ చూసినా చెరుగ్గళ్ళు అమ్ముతానే ఉన్నారు ఆ కొమ్మలతో సహా. ఇక పూలు అరటికాయలు మనలాగానే అమ్ముతున్నారు. ఇక ఆ రోజు అరిటాకులు కంపల్సరీ తింటారు. అదిగోండి, అది వచ్చేసి వయ్యారి బామ కొమ్మలండి, పూలతో సహా ఉండాలి. తమిళ్లో దాన్నే పూపు ఎలా అంటారు. పూలతో సహా ఉన్న ఆ వయ్యారి బామ కొమ్మల్ని, వేప కొమ్మల్ని, ఆవారం చెట్టు కొమ్మల్ని గుమ్మం ముందు కట్టగా కట్టి అదిగోండి పైన కంపల్సరీ అందరూ పెడతారు. ఎక్కువగా తిరుచి కరూరు సైడ్ అలా పెడతారంటండి. చూస్తున్నారు కదా, 10 రూపాయలకి పసుపు కొమ్ములతో సహా ఉన్న ఆ కొమ్మల 4 ఇస్తున్నారు. దీన్నే మంజల కొత్తు అంటారు. దీన్ని ఏం చేస్తారో తెలుసా అండి, సంక్రాంతి రోజు ఊళ్ళో అయితే చెరుకు గడల కింద కొత్త పాత్రలో పరవన్నం అంటే పొంగల్ చేస్తారు. ఆ పాత్ర చుట్టూ కూడా ఈ పసుపు కొమ్మలు ఉన్నటువంటి ఆకుల్ని కడతారనమాట. అందుకని కొంటున్నారు. ఊళ్ళల్లో అయితే చెరుకు గడల కింద పాలు పొంగిస్తారు. అదే సిటీ అనుకోండి, గ్యాస్ స్టవ్ పైన ఈ చెరుకు గడ ముక్కల్ని పెట్టి మరి పాలు పొంగిస్తారంటండి. చూస్తున్నారు కదా, ఆ చెరుకు గడల్ని గుడి గుమ్మాలకే కాదు, అసలు మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికైనా చెరుకు గడలు కట్టే ఉంటాయి. అలానే ఇంటి మెయిన్ గేట్లకు కూడా అటు ఇటు చెరుకు గడలు కట్టి చాలా అందంగా ఉంటుంది తమిళనాడులో సంక్రాంతి పండుగ. ఎక్కడ చూసినా ఆ చెరుకు గడల మయం అన్నట్టుగా ఉంటుంది అందంగా. అలానే చూసారు కదా, గోశాలలో గోవులకి పశుగ్రాసం అంటే గడ్డి కింద ఏం అమ్ముతారు అనుకుంటున్నారు, ఇదిగోండి అవిస ఆకుల్ని కట్టగా కట్టి అమ్ముతారు. ఇదిగోండి ఈ షాపింగ్ మాల్లో కూడా పైన వచ్చేసి వేపాకు మండలు అటు ఇటు చెరుకు గడలు కట్టి మరీ ఉన్నాయి. అలానే చెన్నైలో ఏ షాపింగ్ మాల్ కన్నా వెళ్ళండి, అసలుకి ఇత్తడి పాత్రలు, స్టీలు పాత్రలు లైన్లో పెట్టి మరీ అమ్ముతున్నారు, బట్టలతో పాటు అన్నిటితో పాటు. ఇది చూస్తున్నారు కదా, మూతకి చిన్న చిన్న హోల్స్ అంటే రంధ్రాలు కూడా ఉన్నాయి. గరిటెతో సహా పాత్రని సెట్టులాగా అమ్మేస్తున్నారు. ఇత్తడివే కాదండి, రకరకాల సైజులో స్టీల్ పాత్రలు కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే తమిళనాడులో కొత్త పాత్రలు ఆ రోజు పరమాన్నం వండుతారు. ఇత్తడి స్టీల్ అనే కాదండి, కొత్తది మట్టి పాత్రలు అయినా సరే వండుతారు. అందుకే సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ అంటారనమాట. ఇక్కడ సంక్రాంతి అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ కూడా రేగిపళ్ళు అమ్ముతున్నారు. అదిగోండి ఆ పొట్లం వచ్చేసి 20 రూపీస్ అంటే 20 రూపాయలు అంటండి. మనలాగానే ఇక రంగులు కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. ప్రతి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు. కాకపోతే ముగ్గు చుట్టూ 4 గీతలు అయితే గీరు, అలా ముగ్గు వేసి వదిలేస్తారు తమిళనాడులో. ఇక ఏ హోటల్కి వెళ్ళినా పొంగల్ రెసిపీసే ఉన్నాయి రకరకాలు. అంటే చక్కెర పొంగలి, కార పొంగలి 2 చేస్తారంటండి. సో ఇదండి తమిళనాడులో సంక్రాంతి అంటే పొంగల్ హడావుడి. నాకు తెలిసినంత వరకు మద్రాసు ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అడిగి మరీ తెలుసుకొని మరీ చెప్పాను. మీకు ఈ మద్రాసు ముచ్చట్లు నచ్చాయనుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొంగల్ నాడు ఆర్టికల్ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.